నిమ్మలంగా కూర్చోరు. ఓకే, ఎన్ని ఛాయలు తాగుతావు రోజు? ఛాయలు అది లెక్క 4-5 అవుతాయి. 4-5 ఛాయలు. ఎంత ఒక్క ఛాయ్ 10 రూపాయలా? 5 రూపాయలు. 20 రూపాయలు ఛాయలకు పెడతావు. 20. సాయంత్రం మళ్ళీ తాగుతా. బీడీలు కావాలి 2 కట్టలు, 40 రూపాయలు ఖర్చు. 40 రూపాయలు ఖర్చు ఛాయలకు బీడీలకు కలిసి. మళ్ళీ దానికి సాయంత్రం మందు గిట్ట తాగను. తాగవా? ఎప్పుడన్నా ఒకసారి కానీ అంత అలవాట్లేదు. అంతేనా? ఎప్పుడు కళ్ళు అట్లా ఏమన్నా తాగవా? ఏం మాట్లాడుకుంటే ఇద్దరు పక్క పండు కూర్చొని మాట్లాడుతారు సైలెంట్గా? మాట్లాడింది అక్కడ పని చేస్తాము రేవణి స్కూల్లో. చా తాగుతామంటాను, పట్టుకొస్తే చా తాగుతాం. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 రోజులు అయింది అధికారంలోకి వచ్చి. ఎట్లుంది పరిపాలన? మంచిగా ఉందా? ఇక మీకు తెలియకొచ్చింది సార్ పరిపాలన. చెప్పిన మాటలు లేవు. 6 గ్యారంటీలు చెప్పి 6 ఒకటి కూడా సరిగా కాలేదు. ఉచిత బస్సు ఇస్తున్నట్టుగా, ఉచిత బస్సు, కరెంటు ఫ్రీ. కరెంట్ ఆడ ఫ్రీ ఉన్నది. మాకు బిల్ తీసుకుంటున్నారు వచ్చి ఇంటింటికి తిరిగి కరెంట్ వాళ్ళు. 200 యూనిట్లు ఫ్రీ అనే కదా? యాడున్నది? అది లేదు. జీరో బిల్ రావట్లేదా? జీరో బిల్ లేదు ఇంతవరకు. అంతేనా? ఒక ఇంటి ఆమెకు 2500 అంటని చెప్పిండు, చేసిండు ఇంతవరకు. అది లేదు. గ్యాస్ 500 అన్నాడు, మళ్ళీ 1000 రూపాయలు కట్టుడు అవుతున్నది ఆడ. అంతే. యాది కరెక్ట్ కాలేదు. 6 గ్యారంటీల్లో 2 కూడా కాలేదు. మరి ఏమనుకుంటారే మరి అందరూ? పింఛన్ పెంచుతా అన్నాడు, 4000 అన్నాడు. అదే 2000 ఇస్తున్నాడు. మరి యాది గట్టి గురించి కొంచెం యాది మాట గట్టి అడుగుతలేరా మరి? మీ ఎమ్మెల్యేకి అడుగుతలేరా? వస్తే ఎవడు వస్తున్నాడు? ఎమ్మెల్యే వస్తున్నాడు అడిగితే. అంతేనా? కొద్దిగా మొత్తుకుంటున్నారు ఊళ్ళల్లో ఇట్లా అట్లా అంటాను. కానీ మొన్న ఎవరికి వేసిన ఓటు మరి? అసెంబ్లీ ఎలక్షన్ ఎవరికి వేసిన ఓటు? ఈయనకి వేసిన, కాంగ్రెస్కి వేసిన. అబద్ధం మందికి చెప్పాలి సార్. నేను ఒక్కరు వేస్తే లేదు, దేశం వేస్తేనే వచ్చిండు ఆయన. ఒక్కరు వేస్తే దేశం వేసిండు కానీ మోసమైంది. 6 గంటలు అయినాక బస్సుతోటి ఏం అవసరం ఉండే? అది బస్సుది ఏం అవసరం ఉండే? 20 రూపాయలు ఉంటే 10 రూపాయలు చేసేది ఉండే, తగ్గించేది ఉండే. అందరి దగ్గర మగపిల్లలకి ఆడేళ్ళకు కోట్ల లాస్ అవుతున్నాడు. ఇక్కడ బీద వాళ్ళకి చంపుతున్నాడు. బస్సుల్లో కోట్ల లాస్ అవుతున్నాడు, బీద వాళ్ళకి చంపుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసా? ఇంకో 4 రోజులే ఉన్నాయి. మే 13 తారీఖు అనుకుంటా. 4 రోజులు అటు ఇటు ఉన్నాయి. ఇక ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాం మరి ఎంపీ ఎలక్షన్లో? బుద్ధి ఎట్లా పుట్టిస్తాడు దేవుడు? నెల ముందు మాట ఇప్పుడు ఆడాలంటే ఎట్లా ఆడతాం చెప్పు? దేవుడు ఎవరికి బుద్ధి పుట్టిస్తానికి వేయాలి. మరి మీ కాంగ్రెస్ పార్టీకి ఏవా? ఎట్లయితుందో చెప్పడానికి రాదు కదా సార్. ఇప్పుడే చెప్పడానికి రాదు. పనులే అయితే లేవు. చాలా మంది అనుకుంటున్నారు బీజేపీని తేవాలని అనుకుంటున్నారు. బీజేపీనా? తెలుసా బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఇది మా పేరుంది కదా, ఎంపీకి నిలబడ్డాడు కదా, నాకంతా నీకు తెలుసా? చూసినాం కానీ అంత పరిచయం లేదు. పేరు విన్నాము, పేరు అయితే మంచిగా ఉంది అతన్ని. అందరూ తాండ్రులు కూడా అనుకుంటున్నారు అతన్ని దేవాలయం మంచి మనిషి ఉన్నాడు అని అనుకుంటున్నారు. ఓకే, మీరు ఏ పార్టీలో తిరుగుతారే? మాది ముర్షద్ దర్గా. ఫస్ట్ మేము తురుకొల్లాము. కాంగ్రెసే మాది. ముస్లిమ్సా మీరు? ఫస్ట్ నుండి కాంగ్రెసే మాది. కానీ సెంటర్లో ఇదంతా కాంగ్రెస్ అంతా పడిపోయాయి. అతను బాబు పడిపోయాయి, అందరు పోయి. సరే, ఇప్పుడు ఈసారి 2 మాటల అతను సీఎం అయ్యిండు. ఎవరు? కేసీఆర్. ఎక్కడెక్కడ చేస్తున్నాడు? ఉన్న దినాలు దుమ్ము దులిపిండు అతను. కానీ ఎక్కడెక్కడ దోసుకున్నాడు, ఏమేమి చేసిండో మస్తు దోసుకున్నాడు. విత్తనం చేసిండు, అంటే ఆడ అప్పలప్పాలు చేసిండు. పొరంపోకు జాగాలంతా పట్టా చేసుకున్నాడు. అంతా గట్టిగా కూర్చున్నాడు. 3వసారికి ఎలక్షన్ సీఎం అయితే ముక్కుకు తాడేస్తాడని ఈసారి అందరు అనుకున్నారు. అనుకొని ఈసారి ఈ అప్పని తెచ్చారు. కాంగ్రెస్ ఎట్లుంది? మంచిగా ఉందా? 100 రోజులు కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? 100 రోజులు అయిందిగా. ఏం అవపడతలేదు మార్పు అయితే. ఇంకా ఇప్పుడైతే అతనే కేసీఆర్ని జ్ఞాపకం చేస్తున్నారు. చాలా మంది అతనే జ్ఞాపకం చేస్తారు. ఆయన కేసీఆర్ వచ్చినా ఇబ్బంది ఉంటుండే. కానీ ఇబ్బంది అంటే ఈ పైసా వచ్చేది, పైసా గీసా బరాబర్ ఖటాఖట్ పెంచింగ్ గించింగ్ ఏమి నిలబడకుండే. ఇప్పుడు ఇక్కడ 3 నెలలు తిరుగుతున్నారు పెంచింగ్ కోసం. ఆడ ముంగట స్కూల్ ఉన్నది, 3 నెలలు తిరుగుతున్నాడు. నిన్న వచ్చిండు, మిషన్ పని చేసలే అన్నాడు. మళ్ళీ మా ఆదివారం హాలిడే అన్నాడు, మళ్ళీ సోమవారం అన్నాడు. నిన్న ఒక 50 మంది దాకా ఉన్నారు ఇక్కడ పెన్షన్ పైసల కోసం. పెద్ద మనుషులు, గోనూలు. ఎట్లా మరి? ఇప్పుడు మీరు ముస్లిం అయితే ముస్లిమ్స్ జర బీజేపీకి కోపం మీద ఉంటారు కదా, బీజేపీ వాళ్ళ మీద.
కోపం మీద ఉంటాం కానీ ఇప్పుడు మాకు నడిచేది కావాలి, నడిచేది కావాలి. మాకు ఆకలి అవుతున్నది, అన్నం పెట్టాడు ఎవడు. అతను ఒకసారి సీఎం అయింది, ఒక్కసారి కూడా దాంట్లో సర్కిల్కి రాలేదు అతను. అదే మనవరావు వస్తున్నాడు పోతున్నాడు అంతే. ఇప్పుడు మీ ముస్లిమ్సే అంటారు బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతుంది, హిందూ ముస్లింల మధ్య అని మీ వాళ్ళు అంటారు కదా. అంటారు, ఇక అందరు కలిపి పెడతారు, అది ఒకని తప్పు ఉండదు. కుక్క అనుకున్నా అంటే మన రాయసం కొడితేనే బాగుంటుంది. అది ఫస్ట్ నుండి పేరు పడ్డది, అట్లా పేరు పడ్డది. కానీ మీరు మాత్రం బీజేపీ కొట్టేస్తారా? ఏమో అప్పుడు ఎట్లయితుందో. ఇంకా నెల 15 రోజులు టైం ఇచ్చిండు, మాకేమో కొన్ని వాగ్దానాలు చేసిండు ఇస్తా అని. అది మా వాగ్దానాలు మాకు బరాబర్ అయితే మేము ఇతనికి వేస్తాం, వాగ్దానాలు చేయకపోతే అయిపోయాయి అక్కడ. ఇప్పుడు మీ దాంట్లో కూడా అనుకుంటారా సెంట్రల్లో బీజేపీ ఉండాలి, నరేంద్ర మోదీ ఉండాలని అనుకుంటారా? చేస్తున్నాడు అతను మాత్రం, చేసేకాడికైతే చేస్తున్నాడు, అతను కూడా చేస్తున్నాడు. కానీ నువ్వు వచ్చిన ప్రతాపం ఏం చూపిస్తలేవు కదా అన్నట్టు కొంతమందికి ఇప్పుడు కలుగుతున్నది. ఏం లాభం తీసుకొచ్చి వీన్ని అన్నట్టు అయిపోయింది.